నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అనుకున్నది ఒకటి, అవుతుంది ఒకటి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హస్తం వ్యూహం ఎవ్వరికీ అంతు చిక్కట్లేదు. మైనారిటీ ఓటర్ భావజాలాన్ని పరీక్షించే ల్యాబ్గానే తెలంగాణను చూస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. బీహార్లో ముస్లిం దళిత ఓట్ల కలయికకు జూబ్లీహిల్స్ను మోడల్గా ఉపయోగించుకుంటోంది. అయితే 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా మారింది పరిస్థితి. జూబ్లీహిల్స్ బైపోల్లో మైనారిటీ మంత్రం రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తోంది. చేతిలో ఉండాల్సిన పతంగ్ రయ్యమంటూ గాల్లో తేలుతోంది. క్యాంపెయిన్కు దూరంగా ఉంటున్నారు మజ్లిస్ బ్రదర్స్. ఒకరు బీహార్, మరొకరు లండన్ దారి పట్టారు. దీంతో ముస్లిం ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారన్న సందేహం ప్రభుత్వ పెద్దలను వణికిస్తోంది. ఇంతకీ ఓట్ల కోసమే రేవంత్ మైనారిటీ మంత్రమా? హోంశాఖ చేజారకుండా ఆయన ఎత్తులు ఎందుకు వేస్తున్నారు? నాడు మహమూద్ అలీకి కేసీఆర్ హోంశాఖ పదవి ఇచ్చారు కదా, నేడు అజారుద్దీన్కి ఇచ్చేందుకు రేవంత్ ఎందుకు ససేమిరా అంటున్నారు? జూబ్లీహిల్స్లో ద్విముఖ పోటీ అవుతోందా? గెలిచేది ఎవరైనా, ఓడగొట్టేది ఆ కార్యకర్తలైనా? ఇంతజార్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు కావాలి, కానీ కీలక పదవులు మాత్రం ఆయా వర్గాలకు ఇవ్వరు. సామాజిక న్యాయం అంటూ గప్పాలు కొట్టే కాంగ్రెస్లో పదవుల పంపకాల్లో తూకం సరిగ్గా ఉండటం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. తాజాగా దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు చెందిన శాఖలకు కోతలు విధించారు సీఎం రేవంత్. అడ్లూరి నిర్వహిస్తున్న మైనారిటీ వెల్ఫేర్ శాఖను మహమ్మద్ అజారుద్దీన్కు కేటాయించారు. అయితే తాను కోరిన హోంశాఖను మాత్రం ఆయనకి ఇవ్వలేదు. దీంతో మంత్రి సంతోషం కంటే హోంశాఖ ఇవ్వలేదన్నటువంటి బాధే అజారుద్దీన్లో ఎక్కువగా ఉందట. ఆటలో అరటిపండ్లా మార్చేశారంటూ ఆయన లోపల మదన పడుతున్నారట. నిజానికి ఎన్నికల వేళ కాంగ్రెస్ సరికొత్త ఎత్తుగడ వేసింది. తెలంగాణ మంత్రివర్గంలోకి ఒకప్పటి స్టార్ బ్యాట్స్మెన్ అజారుద్దీన్ తీసుకుని ప్రత్యర్థులపై గూగ్లీ విసిరింది. మైనారిటీ ఓట్ల కోసమే అజారుద్దీన్ అస్త్రం సంధించింది అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జూబ్లీహిల్స్ నుంచి బీహార్ దాకా హస్తం వ్యూహరచన స్పష్టంగా కనిపించినట్టయింది. అజారుద్దీన్కు మంత్రి పదవి రావడంతో బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు అలర్ట్ అయ్యాయి. జూబ్లీహిల్స్ ఎన్నికపై ప్రభావం చూపించేటువంటి విధంగా కాంగ్రెస్ నిర్ణయం ఉందని అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక్క నియోజకవర్గం పోరు మాత్రమే కాదు, అది ఢిల్లీ వ్యూహాల నుంచి పుట్టిన మాస్టర్ స్ట్రోక్. ఆ ఎత్తుగడ వెనుక ఉన్నది కేవలం తెలంగాణ గెలుపు కాదు, బీహార్ దాకా వ్యూహాత్మక లెక్క. ఢిల్లీ పెద్దలు జూబ్లీహిల్స్ కోసం తీసుకున్న నిర్ణయం కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కాలేదు. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తోంది? హస్తం హైకమాండ్ మాస్టర్ స్ట్రోక్ ఎఫెక్ట్ ఎంత? జూబ్లీహిల్స్ నుంచి బీహార్ దాకా వ్యూహరచన ఫలించినట్టేనా అనేటువంటి చర్చ జోరుగా సాగుతోంది. రైట్, ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా మారింది కాంగ్రెస్ అధిష్టానం గురి. ఓవైపు జూబ్లీహిల్స్లో మైనారిటీ ఓటర్ల మనసు గెలుచుకోవడం, మరోవైపు ఆ సందేశాన్ని బీహారీ ముస్లింలకు చేరవేయటం దిశగా అడుగులు వేస్తోంది. అజారుద్దీన్కు మైనారిటీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు కేటాయించడం కాంగ్రెస్కు గేమ్ చేంజర్ కాబోతోంది అని అంటున్నారు విశ్లేషకులు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. గెస్ట్లు కూడా రెడీగా ఉన్నారు. బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు, అండ్ అలాగే కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చల్ దత్తాత్రేయ గారు, అండ్ విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. రైట్, ముందుగా మానవతారాయ్ గారు, ఏంటి మైనారిటీ మంత్రం రివర్స్ అయిందా, అవుతోందా, ఏం జరగబోతోంది? అజారుద్దీన్కు మైనారిటీ వెల్ఫేర్ ఇచ్చి తర్వాత పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు అనేటువంటివి అంత పెద్దగా ఇంపార్టెన్స్ లేనటువంటి శాఖలు ఆయనకు కట్టబెట్టారు. కేసీఆర్ హయాంలో మైనారిటీలకు హోం శాఖ వంటి అంత ఇంపార్టెన్స్, ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖను ఇస్తే మరి మీరు అజారుద్దీన్కి మంత్రి పదవి అని చెప్పి ఊదరగొట్టి చివరికి తుస్సుమనిపించారు అనేటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది. ఏం చెప్తారు మీరు? నేను మొదటి నుంచి చెప్తున్నా, అజారుద్దీన్ గారు సరే మంత్రి, ఏదో ఒక మంత్రి పదవి వచ్చింది, ఒక మంత్రాలకు చింతకాయలు రావని చెప్తాను, సానుభూతి కన్నీళ్లకు ఓట్లు పడవని చెప్తాను. అజారుద్దీన్ గారికి మేము ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం, క్యాబినెట్లో తీర్మానం చేసిన ప్రకారం వారికి ఎమ్మెల్సీ ఇస్తున్నాను, తద్వారా వారిని మంత్రి చేయాలన్న ఆలోచన వచ్చింది.
మంత్రిని చేసినాం. అజారుద్దీన్ అనే వ్యక్తి ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పరిమితం కాదు. ఉమ్, ఆయన మా పార్టీలో ఒక జాతీయ నాయకుడు. గతంలో ఎంపీగా చేశాడు, వేరే రాష్ట్రాల్లో ఎంపీగా చేశారు. అదేవిధంగా ఇప్పుడు వారు మా పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. సరే, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 16,337 ఓట్లతో 2023లో ఓడిపోయారు. మైనార్టీలు ఎవరు గెలవలేదు కాబట్టి అజారుద్దీన్ గారికి ఏదో రకంగా న్యాయం చేద్దాం అనుకున్నాం. ఉమ్, అందులో భాగంగానే హైకమాండ్ నిర్ణయం మేరకు, ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు అజారుద్దీన్ గారు మంత్రి అయ్యారు. కాబట్టి అజారుద్దీన్ అనే వ్యక్తి అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు, అంటే క్రీడాకారుడు. ఉమ్, కాబట్టి జాతీయ నాయకుడు ఆయన. చూడండి, ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రం ఆయన జాతీయ స్థాయిలో. ఆ విధంగా చూడాలి. కానీ ఒక జూబ్లీహిల్స్ ఎన్నిక కోసం అజారుద్దీన్ని, ఆయన యొక్క సేవలను మేము ఉపయోగించుకుంటాం, ఒకసారి ఆలోచన చేయండి. అలా ఎవరు అనట్లేదు. అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ కే పరిమితం చేస్తారని అనట్లేదు. మీ ప్లాన్ స్కెచ్ పెద్దదే, బీహార్ వరకు వెళ్తోంది. ఈ వ్యూహం బీహార్ని బేస్ చేసుకొని చేసినటువంటి వ్యూహం అనే కదా ప్రతిపక్షాలు అవును, తప్పేమో, అదే నేరం, అది ఏమన్నా ఉగ్రవాద చర్య అది. మా పార్టీ నాయకుడు ఆయన. గతంలో ఢిల్లీ, రాజస్థాన్లో ఉన్నాడు, ఇవాళ హైదరాబాద్లో మంత్రి అయ్యిండు. ఆయన కాంగ్రెస్ నాయకుడే కదా, ఇండియన్ కాంగ్రెస్ నాయకుడే కదా, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడే కదా. ఆయన సేవలు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఒక జాతీయ పార్టీలో ఒక వ్యక్తి సేవలను దేశం మొత్తం ఉపయోగించుకోవచ్చు. నష్టం ఏంటి? పోనీ పక్క పార్టీ ఆయన ఏమన్నా. కాబట్టి మేమేమంటే మైనార్టీ ఓట్లు మాకు అవసరం. మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ఈ కుల రాజకీయాలు, ఈ మత రాజకీయాలు మాకు అవసరం లేదు. మాది లౌకిక పార్టీ. మరి అందరూ కావాలన్నప్పుడు మైనారిటీ ఓట్లు, మైనారిటీ వాళ్ళు మీ వైపే ఉన్నారని అన్నప్పుడు మరి ఈ ఆల్ ఆఫ్ ఏ సడన్ లవ్ ఎందుకు మైనారిటీ వైపు? మైనార్టీని ఎప్పుడు మైనార్టీని కించపరచలేదు. మేమే హిందువులు, మేమే అన్ని, మేమే సర్వం, మేమే కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి కొంతమంది రాజకీయాల కోసం విభజించి పాలిస్తారు, చిచ్చురేపుతారు. అట్లాంటి వాళ్ళకు తాత్కాలికమైన లబ్ధే, అంతిమంగా గెలిచేది సత్యమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అందరూ కావాలి, లౌకిక పార్టీ. ఈ దేశంలో లౌకిక భావాలు కలిగిన పార్టీ. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, క్రిస్టియన్లు, హిందువులు అందరూ కలగలిపి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు వీళ్ళకి తెలుసా మాట్లాడుతున్నారు? అయోధ్యలో ఇలా ఓడిపోయారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అయోధ్యలో శిలాన్యాస్ అనేటువంటి ఒకటి ఉంటుంది, తెలుసో తెలియదో చాలా మందికి. ఆ శిలాన్యాస్ అంటే రామ మందిరానికి శంకుస్థాపన చేసిందే రాజీవ్ గాంధీ గారు. మేము మాంసం తింటున్నాం అని చెప్పి బొక్కల మెళ్ళ వేసుకొని మేము హిందువులం అని చెప్పుకోం. మేము ఎక్కడ అనాలో దేవాలయం పోతే హైరామ్ అంటాం, దేవుడి దగ్గర. మసీదులోకి వెళ్తే హే రహీం అంటాం, అల్లా అంటాం. చర్చిలో పోతే జీసస్ అంటాం. తప్పే ఉంది? అదేంత నేరం కాదు కదా. అందరినీ గౌరవించాలి, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడాలా. ఇది భారతదేశం, ఒక్కరే ఉండరు, అన్ని మతాలు ఉన్నాయి, అందరూ పౌరులే. కాబట్టి అందరినీ గౌరవించాలనేటువంటి సిద్ధాంతం కాంగ్రెస్ది. కాబట్టి ఇందులో ఇక్కడ తప్పేముంది అసలు ఇందులో? కాబట్టి మేము ఓట్లేదు ఎట్లా అడుగుతాం అంటే, మా సంక్షేమ పథకాలు మేము గెలుస్తున్నాం, గెలిపించబోతున్నాం. మేము మొదటి నుంచి చెప్తున్నా, మేము ఓటమి గురించి ఆలోచించట్లేదు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు సునాయాసంగా కాంగ్రెస్ గెలవబోతుంది. 50,000, 60,000 మెజారిటీ కోసం చూస్తున్నాం. ఎందుకంటే 1,00,000 కుటుంబాల నియోజకవర్గంలో ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నాయి. 19,197 రేషన్ కార్డులు ఇచ్చిన మేము. ఆ కుటుంబాలు 23,311 క్వింటాలు సన్న బియ్యాన్ని ఈరోజు ఇలా తీసుకొని పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా 8,123 మంది కొత్త వాళ్ళని రేషన్ కార్డులో చేర్చినాం. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేయింది మేము చేసినాం. ఇక బీజేపీ అంటే 11 ఏళ్ల పాలు కిషన్ రెడ్డి గారు అదే పార్లమెంట్ నుంచి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే సికింద్రాబాద్ పార్లమెంట్లో పరిధి. కానీ ఆయన ఏం చేసిండు? ఏది చేయలేదు. తెలంగాణకు చేయలే, యూరియా అయ్యారు, బీసీలు నోటికాడ ముద్ద 42% రిజర్వేషన్లు గుంజుకుంటారు. మెట్రో విస్తరణకు నిధులు ఇయ్యరు. ఆంధ్రాలో విశాఖపట్నానికి నిధులు ఇస్తారు, విజయవాడలో మెట్రోకి నిధులు ఇస్తారు. అదేవిధంగా విశాఖ స్టీల్కి 3,000 కోట్లు ఇస్తారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఆలోచించరు. పోలవరం రంగారెడ్డికి నిధులు ఇయ్యరు. పోలవరానికి 5,000 కోట్లు ఇస్తారు, పాలమూరు రంగారెడ్డికి నిధులు ఇవ్వరు. ఇది వాళ్ళ యొక్క వివక్ష. వాళ్ళకి ఎవరు ఓట్లేస్తారు చెప్పండి? కనీసం నిన్నగాక మొన్న 15,000 కోట్లు అభివృద్ధి చేశారు. ఏది ఆంధ్రాకు పోయి పనులు శంకుస్థాపన చేశారు మోడీ గారు. అదేదో తెలంగాణలో కూడా ఒక 5,000 కోట్లకు చేయమనండి, ఓట్లు అడుక్కోమనండి. మేము వద్దన్నామా? మేము అదే అంటున్నాం, మేము రాజకీయ పార్టీ. ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు సన్యాసి మఠాలు కావు. కాబట్టి ప్రతిపక్షాలు ఎత్తులేస్తుంటే ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంఐఎం పార్టీ మీకు సపోర్ట్ చేస్తోంది కదా, మరి మజ్లిస్ బ్రదర్స్ క్యాంపెయినింగ్ ఎందుకు రావట్లేదు? ఎందుకు రావాలి? అవసరమైన వాళ్ళు బాహాటంగా మా మద్దతు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పాను. అదే అన్న కదా, మాంసం తింటున్నాం కదా అని చెప్పి పొద్దాక బొక్కల మెళ్ళ వేసుకొని ఊరేగుతామా చెప్పండి?
ఓకే. ఒక్కసారి మజిలీస్ వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ వేరే ఉంటది, గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి పోల్ మేనేజ్మెంట్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఆ పోల్ మేనేజ్మెంట్ ద్వారానే కాంగ్రెస్ గెలిచింది, కేసీఆర్ ని ఎదుర్కొన్నది. కాబట్టి మజిలీస్ కూడా ఒక మరి ప్రత్యేక క్యాంపెయిన్ కి రమ్మని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగారట. ఎవరన్నారు ఇవన్నీ? ఇప్పుడు ఊహాగానాలు, ఉత్తిత్తి మాటలు వచ్చే టైంలో వస్తారండి. ఇప్పుడు అవసరం ఏముంది, మేము మద్దతు బాహాటంగా మా ఎంఐఎం ఇచ్చిన కింది శ్రేణులన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు ఆయన కూడా జాతీయ పార్టీ నాయకుడే కదా, వసతుద్దీన్ ఓవైసీ గారు. వారు కూడా వేరే ఎన్నికలు వేరే బీహార్ లో మీకు వ్యతిరేకంగా కదా వాళ్ళ పోటీ, అందుకోసమని ఇక్కడికి వస్తే అది మైనస్ అవుతుందని కదా వాళ్ళు రాంది. దాని గురించి ఆలోచన ఇక్కడ మా దృష్టి మొత్తం అరే జూబ్లీహిల్స్ ఎన్నిక ఉప ఎన్నిక పైన జాతీయ పార్టీ అండి, జాతీయ పార్టీ మెజారిటీ తెచ్చుకోవాలని మేము ఆలోచన చేస్తాను. మనోతరయ్య గారు, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అన్ని రాష్ట్రాల్లో అక్కడ నాయకత్వం ఉంది, అక్కడ నాయకత్వం, అక్కడ ఎత్తుగాళ్ళు ఎట్ట తిప్పి కొట్టాలో వాళ్ళు తిప్పి కొడతారు. ఇప్పుడు ఇక్కడ ఆలోచించండి, ఫస్ట్ ఇంట గెలవండి, ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలుద్దాం మనం. జాతీయ పార్టీనే, మా జాతీయ పార్టీని మేము పోయి పనిచేయం కదా. ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు, ఈ యంత్రాంగం మొత్తం ఇక్కడ జూబ్లీహిల్స్ మీద ఆలోచన చేస్తుంది. ఇప్పుడు అప్పుడు బీహార్ లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాకు జాతీయ స్థాయిలో ఉన్నారు, మా రాష్ట్రాల నుంచి కొంతమంది పోయి ఇన్ఛార్జ్. ఆ యంత్రాంగం మొత్తం ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్నిక అనేది ఏంటంటే, మేము ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రచారం చేసుకుంటున్నాం. 500 సబ్సిడీ సిలిండరు 19,500 మంది పైచిలకు అందుతుంది. యూనిట్ల ఉచిత విద్యుత్ 25,000 మందికి పైచిలకు ఇస్తున్నాం. ఉచిత విద్యుత్ ఎక్కడ? మహిళలకు 2,500 ఎక్కడ? ఓటు బ్యాంక్ ఉందండి, 35 నుంచి 60,000 ఓటు బ్యాంక్ ఉంది. చూడండి, 2009లో కాంగ్రెస్ గెలిచింది, 2014 రెండవ స్థానంలో మా బలం. ఇప్పుడు నవీన్ యాదవ్ మానవతరాయ్ గారు కాంగ్రెస్ నాయకులు జూబ్లీహిల్స్ లో ప్రచారానికి వెళ్తే మీ నేతలని నిలదీస్తున్నారు, మీరు చూస్తున్నారా లేదా? అయ్యి అన్ని పేడ్ ఆర్టిస్టులు 100 మంది తయారవుతారండి. మా అభినందించే ఎందుకు చెప్పరు మీరు? స్వాగతించే సన్న బియ్యము ఇస్తంటే, రేషన్ కార్డులు ఇస్తంటే రేవంత్ రెడ్డి మా దేవుడు అంటున్నారు, కేసీఆర్ చేయని పని చేసిండని చెప్పి మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఇవన్నీ మరి ఈ కూడా ఉన్నాయి, మరి ఈ కూడా చెప్పండి. ఓకే, రైట్. దత్తాత్రేయ గారు మేడం. ఎస్, దత్తాత్రేయ గారు, 10 సంవత్సరాల పాలనలో జూబ్లీహిల్స్ కి బీఆర్ఎస్ ఏమీ చేయలేదు అని బాహటంగానే ఎంఐఎం ఈరోజు విమర్శించింది. అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని కూడా బాహటంగా ప్రకటించింది. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది, జూబ్లీహిల్స్ గెలుపు ఖచ్చితంగా మాదే అని చెప్తూ ఉన్నారు. మరి మీరేమో ఇది కావాలని ఒక మైనారిటీ వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి ముస్లిం ఓటర్లను ఆకర్షించుకోవడానికి ఒక గేమ్ ప్లాన్ మాత్రమే అని మీరు చెప్తూ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు రాజు న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు నేనేమంటున్నానంటే, హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ 22 నెలలుగా మైనారిటీల వైపు తొంగి చూడని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మైనారిటీల ఓట్లు కావాలి, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వచ్చే వరకు జూబ్లీహిల్స్ లో గత ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్నాడని వాళ్ళే చెప్తున్న అభ్యర్థిని ఒకేసారి తీసుకుపోయి మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. సరే, మంత్రి పదవి ఇచ్చిండ్రు, మంచిగానే ఉంది. ఆయన జాతీయ నాయకుడు, అంతర్జాతీయ నాయకుడు అని చెప్పేసి మిత్రుడు మానవతరాయ్ చెప్తా ఉన్నాడు. నిజంగానే జాతీయ నాయకుడే, అంతర్జాతీయ నాయకుడే అయితే మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్న వ్యక్తిని ఎందుకు పోటీలో పెట్టలేదు? నీకు ఎందుకు ధైర్యం సరిపోలేదు? ఆయనని ఇవాళ ఉటావుటిన మైనారిటీ సంఘాలకు సంబంధించిన మత పెద్దల, లేకపోతే ఆ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతల, లేకపోతే కాంగ్రెస్ పార్టీ భయపడిపోయిందా మైనార్టీ ఓటు బ్యాంక్ దూరం అవుతుందని ఇచ్చిండ్రు. సరే, మేము స్వాగతిస్తున్నామయ్యా, మంత్రి పదవి ఇచ్చిండ్రు, మంచిది. మా ప్రభుత్వంలో మేము మైనార్టీలని ఓటు బ్యాంకుగా మేము ఎప్పుడు చూడలేదు. రోజా గారు, ఇక్కడ కంపారిజన్ ఏంటంటే, వీళ్లకు ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే మైనార్టీలు గుర్తుకొస్తారు, అజారుద్దీన్ ఉరుకురున పరుగున తీసుకొస్తారు, అటు అసౌద్దీన్ ఓవైసీ బ్రదర్ని పిలిచి చేతులు కలుపుతారు, దండం పెడతారు, లేకపోతే చీకట్లో పోయి కలిసి ఏదో ఒకటి చేసి మాట్లాడుకొని వస్తారు. అయినా కూడా ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, నవ్వొస్తున్న విషయం ఏంటంటే, బీహార్ లో ఎంఐఎంతో కుస్తీ, జూబ్లీహిల్స్ లో తెలంగాణలోకి వచ్చేసరికి దోస్తి. ఇవాళ మరి ఎందుకు అసౌద్దీన్ బ్రదర్స్ ముఖం చాటేసిండ్రు? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అభ్యర్థిని, కాంగ్రెస్ అభ్యర్థికి ప్రచారం చేయడానికి ఎందుకు ముఖం చాటేసిండ్రు అంటే సమాధానం లేదు. చెప్తున్నారు కదా, మాంసం తింటే ఎముకలు మెళ్ళో వేసుకుని తిరుగుతారా? అవసరం లేదు. సరే, ఇప్పుడు టైం వస్తే అప్పుడు వస్తారు. నేనేమంటా ఉన్నాను రోజా గారు, ఆ ఎముకలు ఏమైతుంది ఏందనేటువంటిది జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయిస్తారు. ఒకటి, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి 3-4 ముఖ్యమంత్రులే ఉన్నారు. బీహార్ స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ లో నుంచి రేవంత్ రెడ్డి అవుట్. అంటే బీహార్ లో నీ సేవలు చాలయ్యా బాబు, నువ్వు బీహార్ డిఎన్ఏ గురించి కానీ బీహార్ ప్రజల గురించి కానీ చాలా చులకనగా మాట్లాడినావా, లేకపోతే నీకు ఇక్కడ అవసరం లేదు అని ఆయనని అవుట్ చేసారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇంత కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ఆయన ముఖ్యమంత్రి సీటు కూడా ఊడిపోతుంది అనేటువంటిది విశ్వసనీయ సమాచారం. సరే, అది ఏదైనా కానీ
ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయికి దిగజారిందంటే జూబ్లీస్ లో గెలవడం కోసం, ఆయన అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం వేయని వేషం అంటూ లేదు. అజారుద్దీన్కి మంత్రి మరి పదవి ఇస్తారు. ఆయన దగ్గర ఉన్నటువంటి హోంమంత్రి పదవిని ఎందుకు త్యాగం చేయలేదు? మేము అదే అడుగుతున్నామండి. ఇప్పుడు మేము ఏమంటున్నాము, మేము మైనారిటీలను ఓటు బ్యాంకు ఎందుకు చూడలేదన్నాం. మహమూద్ అలీ గారిని మేము తెలంగాణ రాష్ట్ర తొలి రెవెన్యూ శాఖ మంత్రిగా, ఆ తర్వాత హోం మంత్రిగా, ఇట్లా డిప్యూటీ సీఎం గా అంచెలంచెలుగా ఒక్క మైనార్టీకే కాదండి, మిగతా మైనార్టీ వర్గాల నేతలకు మేము కార్పొరేషన్ చైర్మన్స్ కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి నిధుల విషయంలో దాదాపుగా 4,280 కోట్ల నిధులు కేటాయించినాము. గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివినటువంటి విద్యార్థులు నేడు వాళ్ళ 10 సంవత్సరాల తర్వాత చదివిన విద్యార్థులు దాదాపుగా 480 మంది మైనార్టీ విద్యార్థులు ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీలో చదువుతున్నారు. మేము ఓవరాల్ డెవలప్మెంట్ కోసం పనిచేసినాం. ఇంకొక విషయానికి వస్తే, మేము బీజేపీ లాగానో మతపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఒక మతాన్ని అందలం ఎక్కించి ఇంకో మతాల్ని అధాపాతాలనికి తొక్కే రకం మాది కాదు. కేసీఆర్ గారు సర్వ మతాలకు ప్రతినిధిగా కొనసాగిండు తెలంగాణ రాష్ట్రంలో. మేము ధూపదీప నైవేద్యం కింద పూజారులకు ఏ విధంగానైతే జీతభత్యాలు ఇచ్చినామో, మైనార్టీ నేతలకు ఏ విధంగానైతే మసీదుల్లో ఉండేటువంటి మోల్ సాబ్లకు కూడా అదే స్థాయిలో జీతభత్యాలు ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడినాం. మేమేమంటా ఉన్నామంటే, ఇవాళ నియోజకవర్గంలో మేము రహమత్పురాలో ఉన్నటువంటి కార్మిక నగర్ లో తిరుగుతా ఉన్నాం. ఈ రోజు కూడా నేను మాజీ ఎమ్మెల్యే గారు పిజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ తో నేను కలిసి ప్రచారంలో పాల్గొని ఇప్పుడే వచ్చాను. ఒక్కొక్క ఇంటికి వెళ్తా ఉంటే మిత్రుడు సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నాడు. ఆ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ మేడకు ఉరితాడుగా ఇవాళ కాబోతా ఉన్నాయి. ఇవాళ జూబ్లీల్సే కాదు, తెలంగాణ రాష్ట్రంలో రోజా గారు గుర్తుపెట్టుకుంటే నేటి నుంచి జరగబోయే ఏ ఎన్నికైనా కూడా మళ్ళీ కేసీఆర్ రావడానికి ఒక్కొక్క మెట్టుగా ఉపయోగపడబోతా ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏ సర్వేని తట్టి లేపినా, ఏ ఓటర్ని అడిగినా కులము మతంతో సంబంధం లేకుండా మహిళలు దాదాపుగా 2 లక్షలకు ఉన్నారండి ఓటర్స్. అందులో మహిళలు ముస్లింస్ ఉన్నారు, హిందువులు అందరూ ఉన్నారు కదా. ప్రతి మహిళ ఇవాళ అడుగుతా ఉంది. వృద్ధులు వికలాంగులు కంటతడి పెడతా ఉన్నారు. అయ్యా మేము 2,000ని 4,000 చేస్తామంటే ఏదో ఆశపడ్డాం గానీ ఇంత మోసం చేస్తాడని, ఇంత దగా చేస్తాడని రేవంత్ రెడ్డిని మేము అనుకోలేదు. ఇగో ఇవాళ అసలు రూపం బయటపడ్డది. ఎన్నికలు వచ్చేసరికట జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి డెవలప్మెంట్ చేస్తా అంటాడు. అదే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర రూపాయి లేదు, నన్ను కోసుక తింటరా, ఢిల్లీకి పోతే చెప్పులు దొంగతనం చేస్తారని చూస్తున్నారని చెప్పి చీప్ గా మాట్లాడతాడు. ఎట్లా నమ్మాలయ్యా ఆయనని అని చెప్పేసి ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ఓటర్లు అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని గుర్తుపెట్టుకుని రోజా గారు, ఇదే చివరిగా రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్ గురించి మేము మాట్లాడలేము. మా నాయకుడు కేటీఆర్ గారు చాలా సగర్వంగా చెప్పాడు, ఇంకో 500 రోజులు మాత్రమే, రోజులు కౌంట్ పెట్టుకోండి అంతే, మీరు మళ్ళీ కేసీఆర్ గారి సుపరిపాలన రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. జూబ్లీహిల్స్ ఎన్నికలతోనే అది శ్రీకారం చేయబోతా ఉన్నాం. మేము ఇక్కడ ఉన్నటువంటి వర్గాలలో ఉన్నటువంటి కార్మికుల విషయంలో కానీ, ఆటో స్టాండ్ ఉంటుందండి రహమత్ నగర్ లో, కార్మిక నగర్ లో ఆటో స్టాండ్ లో ఉన్నటువంటి ఆటో కార్మికుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, వృద్ధులు వికలాంగుల విషయంలో కానీ, అక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ విషయంలో కానీ మేము వెళ్ళి కలుస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అదే నియోజకవర్గానికి చెందిన వాడని చెప్పుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు వస్తున్నప్పుడు మాత్రం ఇక తప్పట్లేదు, మేము తలకాయలు ఊపాల్సి కానీ ఓటు మాత్రం మా గుండెల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కే ఇస్తాం. మాకు అన్ని సంక్షేమ పథకాలు ఇంటికి 1వ తారీఖున వచ్చినట్టుగా వచ్చినాయి. వృద్ధుల వికలాంగుల పెన్షన్ లాగలే, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు లాగలే, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు లాగలే. అట్లాగే ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏది కూడా ఆగలేదు. అందుకే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు. ఈ మత రాజకీయాలను సృష్టించే బీజేపీనో, లేకపోతే ఎన్నికలప్పుడు మాత్రమే పెద్దమ్మ గుడి చిన్నమ్మ గుడిలో గుర్తుకొచ్చే బీజేపీ పార్టీకో, ఈ పథకాల పేరు చెప్పి ఓట్ల కోసం వచ్చేసి మైనార్టీ నాయకులను, మూల కూర్చున్న మైనార్టీ నాయకులను, ఓడిపోయిన నాయకులను తీసుకొచ్చి ఇవాళ ఒక్కటండి ఏమంటున్నారు తెలుసా మైనార్టీ నేతలు? మేడం ఒక విషయం చెప్తా ఉన్నా, కామారెడ్డిలో త్యాగం చేసిండు ముఖ్యమంత్రి కోసం షబీర్ అలీ, ఆయన పదవిని త్యాగం చేసిండు, ఆయన సీటు త్యాగం చేసిండు. నాయకుని కాదని, పార్టీ కోసం కమిట్మెంట్ ఉన్న నాయకుని కాదని అజారుద్దీన్కి ఇచ్చిండు. మరి ఆయన ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా, మరి 6 నెలల తర్వాత ఉంటాడా, మరి రాజ్యసభకు పోతాడా, ఏది లేకుండా ఖాళీ కూర్చుంటాడో తెలియదు. కానీ ఇది 6 నెలల నాటకం అని చెప్పేసి మైనార్టీ నాయకులే అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన. ఈ ఆయనకు మంత్రి పదవి ఇవ్వగానే మేము ఓట్లు వేయమండి సార్, అది కేవలం ఈ ఎన్నికల కోసం ఇచ్చిండని మా అందరికి అర్థమవుతున్నది. చిన్న పిల్లగాని అడిగినా కూడా చెప్తున్నాడు మా మైనార్టీలో, ఇది ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఆడుతున్న నాటకం అని. రెడ్డిగా బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, మీ నాయకులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ అజార్కి ఇచ్చినటువంటి మంత్రి పదవిని ఒక పొలిటికల్ అపేజ్మెంట్ అని చెప్పేసి మాట్లాడారు. తర్వాత కాంగ్రెస్ను కమ్యూనల్ అని, తర్వాత ఈ డిఫెన్స్ ల్యాండ్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని మసీద్ కబూర్గా మార్చారని చెప్పేసి ఇలా రకరకాలుగా విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పైన ఆయన దుమ్మెత్తిపోశారు. అయితే ఒక పక్క మాత్రము బీజేపీ రేవంత్ ప్రభుత్వంతో ఒక కమ్యూనల్ అన్హోలీ నెక్సెస్ అనేదాన్ని మెయింటైన్ చేస్తున్నారు
కిషన్ రెడ్డి అని బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంది. ఏం చెప్తారు వీటికి? రోజా గారు ఒకవైపున రేవంత్ రెడ్డి గారితో నెక్సెస్ మెయింటైన్ చేస్తున్నాము, బీఆర్ఎస్ తో మెయింటైన్ చేస్తున్నాం అనేటువంటిది వాళ్ళే చెప్తున్నటువంటి సందర్భం వల్ల. ఎందుకు ఆ మాట అంటున్నారంటే, ఇవాళ జూబ్లీ హిల్స్ లో రాజకీయ ప్రక్రియ అనేటువంటి ఏదైతే జరుగుతుందో, ప్రజల్లో వస్తున్నటువంటి మార్పులు ఒక వారం రోజులుగా నేను తిరుగుతున్నాను. ఇవాళ కూడా కిషన్ రెడ్డి గారితో నేను బోరబండ ప్రాంతం లోపల ప్రచారంలో పాల్గొని ఇంతకు ముందే రావడం జరిగినటువంటిది. చాలా మార్పులు ఉన్నాయి. ఒక 3 మాసాలుగా జరిగిన చర్చ వేరు, యూట్యూబ్లో వచ్చినటువంటి చర్చ వేరు, పెయిడ్ ఛానల్స్ లో వచ్చిన చర్చ వేరు. ఇక 2 పార్టీల మధ్యన పోటీ ఉంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ అని చెప్పినటువంటి ప్రచారం అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళిన మాట వాస్తవం. దాంట్లో సందేహం లేదు, నేను దాచడం లేదు. అవన్నీ కూడా ఎవరి ఛానల్స్ ఏంది అనేటువంటిది, ఎన్ని రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టినారు, అధికారం ఉన్నది కాబట్టి మేము గెలుస్తాము, మేము సానుభూతి కాబట్టి మేము గెలుస్తామని వాళ్ళు అనుకుంటే తప్పలేదు. అనుకోని ఇప్పటి వరకు ఫలితాలు వచ్చే వరకు కూడా వాళ్ళు అనుకుంటే మంచిది అని చెప్పి మేము ఆలోచిస్తున్నటువంటిది. కాంగ్రెస్ ఇవల్ల అక్కడ గెలిచేటువంటి పరిస్థితి లేదు. చేతులెత్తేసినటువంటి చెయ్యి పార్టీ, చేతులెత్తేసిన పార్టీ ప్రాక్టికల్ గా చూస్తున్నటువంటి సిద్ధాంతాలు కాదు కావాల్సినటువంటి. ఇట్లుంటే ఎట్లయితుంది, ముస్లింలకు సంబంధించినటువంటి ఏదైతే జరుగుతుందో పోలరైజేషన్ హిందూ ఓటర్లను కూడా జరుగుతున్నది. అది చాలా తీవ్రంగా మార్పులకు దారి తీస్తున్నటువంటిది. మీరు అభివృద్ధి మేము చేసినామా, మీరు చేసినామా, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు కదా. 55 ఏళ్ళు పాలించినారు, 22 మాసాలుగా పాలించినారు కాంగ్రెస్ వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో వాళ్ళే చెప్పుకోవాలా. ఇప్పుడు ఏం చేస్తారని చెప్పుకుంటున్నారు? 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అనేటువంటిది అదే కదా. అదే మోరీలు, అదే వాసన, అదే సంబంధించింది. దారిలో మేడం ఇవాళ బోరబండ ప్రాంతం లోపల పెద్ద పెద్ద ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ ఇక్కడ అక్కడ డోర్లు ఉంటాయి. అట్లా ఆ సెంటర్లలో నేను ఫస్ట్ టైం చూసిన, కొంత చూసిన నేను హైదరాబాద్కి దూరంగా అట్లా కనపడితే అక్కడ ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి, నిర్మాణాలు కొంత ఉన్నాయి. కానీ ఆ పరిస్థితిలో అది నిర్మాణం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ, మన బీఆర్ఎస్ పార్టీ బాధ్యత ఏం చెప్తారు అనేటువంటిది. అట్లా లేదు. ప్రజల్లో ఒక 4 అంశములు 5 అంశములు ఈ మధ్యన మార్పులు వచ్చినాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు పోటీలో ఉన్నారనుకుంటే ఉండరు, గెలుస్తారనుకుంటే గెలువని, మాకు సంబంధం లేదు. మేమేమంటున్నామంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ లంకల దీపక్ రెడ్డి గారు దూసుకొని వచ్చినటువంటి సందర్భం ఉంది. మీడియాలో కూడా కథలను మీరు ఎన్ని చెప్పినప్పుడు కూడా వారం రోజుల నుంచి తీవ్రమైనటువంటి ప్రకంపనలు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. ఒకటి ఏంటంటే, మొదలు గతంలో పోటీ చేసినటువంటి అజారుద్దీన్కే టికెట్ ఇవ్వాలనుకున్నారు, ఓడిపోతాడు అనేటువంటి అభిప్రాయం వచ్చిన తర్వాత అటు ఎంఐఎం యొక్క ఆశీస్సులతోని వాళ్ళ అభ్యర్థిని తెచ్చి ముసుగు కప్పి, ఏ ముసుగు కప్పినారు? కాంగ్రెస్ ముసుగు. ఇది ప్రజలు భరించారు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్నైనా చెప్పండి, ఎన్ని సెక్యులర్ భావజాలం అని చెప్పండి, ఈ దేశం మతాలకు అతీతంగా అని చెప్పండి, ఈ దేశం చాలా గొప్పది అని చెప్పండి, అన్ని కులాలు అన్ని మతాలు ఒకటని చెప్పండి. అట్లా లేదు పరిస్థితి. ఇలా కులాలన్నీ కొట్లాడుకుంటున్నాయి, మతాలన్నీ కొట్లాడుకుంటున్నాయి. ఎవరి మతం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎవరి కులం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. దేశ రక్షణకు సంబంధించి జాతీయ భావంలోకి ఇంకా ఒక వర్గం రాలేదు అనేటువంటిది చర్చ ఇవాళ గత 75 సంవత్సరాలుగా జరుగుతుంది. హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి అనేక రకాల ఏవైతే ఉన్నాయో టెర్రరిస్ట్ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటికీ ఇవన్నీ ముందుకు మొన్న జరిగినటువంటి పహల్గాంలో జరిగింది బొట్టు చూసి కాల్ చేసిన పరిస్థితుల వల్ల మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి? ముడ్డి మీద అదంతే పాకిస్తాన్ ఏం చేసినారు మీరు అనేటువంటిది. వల్ల మీరు కార్పెట్ బాంబింగ్ అంటున్నటువంటిది ఇది మాట్లాడినటువంటి పద్ధతుల వల్ల చర్చ ఇది జరుగుతున్నటువంటిది. అభివృద్ధి 2 ప్రభుత్వాలు కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. అది పక్కకు పోయింది. ఇవాళ పక్కకు పోయి ఎప్పుడైతే హజారుద్దీన్ తెచ్చిందో ఒక రకంగా మాకు మంచిగా అయింది. హజారుద్దీన్ తేవడం వల్ల ఇలా చర్చ ఓల్డ్ సిటీ నుంచి న్యూ పట్టణానికి వస్తున్నటువంటిది. ప్రజలు విజ్ఞులు, ప్రజలు విద్యావంతులు. అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో, మోదీ గారి పాలన ఎట్లా ఉంది, మోదీ గారి భద్రత ఎట్లా ఉంది, మోదీ గారి యొక్క జాతీయ భావజాలం ఎట్లా ఉంది అనేటువంటి చర్చ ఇవాళ ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల వల్లే ఇవాళ 3 రాష్ట్రాలకు పరిమితమైనటువంటి 3 రాష్ట్రాలకు పరిమితమైన కాంగ్రెస్ మొత్తం 20 రాష్ట్రాల్లో మేము అధికారంలోకి రావడం జరిగినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెనుకడుగు వేశారని చెప్పడానికి 3 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, అజారుద్దీన్ అభ్యర్థిగా ఒప్పుకోలేదు, ఓడిపోతారని చెప్పి. తర్వాత ఏం జరిగింది? ఎంఐఎం వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతలేరు అనేటువంటిది ముస్లింలలో కూడా చర్చ జరుగుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు బ్లాక్ మాకే ఒట్టుబడతారండి. ఇవాళ నేను కిషన్ రెడ్డి గారితో తిరిగినప్పుడు పైన ఉండేటువంటి మహిళలు, మేడము రోజా గారు మీరు నమ్మరు, వాళ్ళు ఇట్లా చెయ్యూపుతున్నారు. ఎవరు? ముస్లిం మహిళలు. నాకు అర్థం కాలే, ముస్లిం మహిళలు చేరూపడం ఏంటి అనేటువంటిది. నేను అక్కడికి కొన్ని ఇల్లు పోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఒక ముస్లింని అడిగాను, మహిళలను కూర్చుండబెట్టి. వాళ్ళంతా మా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయినారు. అడిగితే, అయ్యా ఒక్కటి మాత్రం దేకో భయ్, మోదీ సాబ్ హమారా త్రిపుల్ తలాక్, మాకు ఉండేటువంటి ఒక ఆత్మ గౌరవాన్ని చరిత్రలో అనేక సంవత్సరాలుగా మాకు ఉండేటువంటి ఏదైతే విచక్షణ ఉందో, అవమానం ఉందో, 3 సార్లు త్రిపుల్ తలాక్ అంటే మేము వెళ్ళిపోవాలనేటువంటి పద్ధతుల వల్ల వచ్చిందో ఈ బహుభార్యాత్వంలో జరిగినటువంటి పరిస్థితుల వల్లది. నేను ఎక్కువ జోక్యం చేసుకోవడం లేదు వాళ్ళ మతంలో. కానీ ఇది ఇవాళ మాకు ఒక ఆత్మ గౌరవం, ఒక మోదీ గారు మాకు ఇచ్చినటువంటి త్రిపుల్ తలాక్ సంబంధించిన రద్దు అనేటువంటిది ఇలా మేము చదువుకున్న యువతలు మాట్లాడుతున్నారు.
మీరు కానీ ఎంతసేపు కానీ కానీ భర్తలు కానీ కానీ వెంకటరెడ్డి గారు బీజేపీకి మైనారిటీ ఎంపవర్మెంట్ అంటే భయము, అందుకోసమనే వాళ్ళకి ఇచ్చినటువంటి మంత్రి పదవిని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది బీజేపీ. అందుకోసమనే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించి మరి ఆ నిబంధనను ఉల్లంఘించి మరి మంత్రి పదవి ఇచ్చారు అని గవర్నర్ పైన ఒత్తిడి తెచ్చి దీన్ని ఆపేయాలి ఎట్టి పరిస్థితుల్లో అన్నటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు నేను అంటున్నది అదే మేడం, మధ్యలో రేవంత్ రెడ్డి గారికి వచ్చిన సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఓడిపోతున్నారని వచ్చిన తర్వాత పట్టుకొచ్చినారు అక్కడికి. రెండవది మీరు గమనించండి, ఇక్కడ మీరు నిన్న ముఖ్యమంత్రి గారు లంచ్ కమ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టినాడు. ముఖ్యమంత్రి గారు నా జ్ఞాపకం ఉన్నంత వరకు అన్ని క్యాబినెట్ మీటింగులు లంచ్తో పెట్టొచ్చు, వాళ్ళకి ప్రొవిజన్ ఉంది ప్రోటోకాల్ సిస్టంలో. పెట్టాడు 3 గంటలకు స్టార్ట్ చేస్తాడు, లంచ్ అయిన తర్వాత పెడతాడు. కానీ ఫస్ట్ టైం మంత్రులను ఇంటికి పిలిచినాడు. ఎందుకంటే ఇవాళ కొన్ని సర్వేలు, తప్పుడు సర్వేలు, రకరకాల సర్వేలు వచ్చిన తర్వాత వాళ్ళకున్న సర్వేలు కంపేర్ చేసుకొని మనం ఓడిపోతున్నాము అనేటువంటి అభిప్రాయం రావడం జరిగినటువంటిది. రెండవది ముస్లింలలో కూడా వాళ్ళు అనుకున్నట్టుగా లేదు పరిస్థితి. నేను అది కూడా చెప్పదలుచుకున్నాను, వాస్తవం చెప్పదలుచుకున్నాను. ముస్లింలలో కాంగ్రెస్కే ఓట్లు పడితే అనేటువంటిది లేదు, ఇంకా ఇతర పార్టీలు కూడా ఓట్లు పడేటువంటి అవకాశాలు కనపడుతున్నట్టు నేను చెప్పినట్టుగా అందుకే బీఆర్ఎస్ తో కలిసి జూబ్లీ హిల్స్ లో మైనారిటీ ఓట్లను స్ప్లిట్ చేయాలని ప్లాన్ చేసింది బీజేపీ. స్ప్లిట్ మేమేందుకు చేస్తామండి? ప్రజల స్ప్లిట్ చేయడం కాదు తప్పది. ప్రజలు విజ్ఞులు, వాళ్ళ ఆలోచన ఉంది, వాళ్ళ మేధాశక్తి ఉంది, ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు ఓటేస్తారండి. రేపు మాకు కొన్ని ఓట్లు పడచ్చు, కొన్ని ఓట్లు కొంతమంది ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా, నేను ఒక ప్రతినిధిగా అనేటువంటిది కాదు. కానీ ఇవాళ టీఆర్ఎస్ వైపు కూడా ముస్లింలు చూస్తున్నారు. నేను ఒక 2-3 ముస్లిం క్యాకరే సాబ్ కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు, క్యాకరే సాబ్ కాంగ్రెస్ వాళ్ళే అని నాకు ఆశ్చర్యమైంది. ఇద్దరు అట్లా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి రాజకీయాలు అట్లా లేవు, రోజు రోజుకు మార్పు వస్తుంది. భారతీయ జనతా పార్టీ దూసుకొని పోతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గారి కాలికి గజ్జగట్టి మరి తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంటే, సొంతంగా తానే అభ్యర్థిగా నిలబడేటువంటి పరిస్థితి లోపల ఇవాళ ప్రజల నుంచి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సానుభూతి మీరన్నట్టుగా లేదు, ఉండదు. సానుభూతి ఏ కొంత అది హైదరాబాద్లో పెద్దగా పనిచేయదు. రెండవది, ఇవాళ చర్చ ఏం జరుగుతుంది మేడం అంటే, ఇవాళ ఒక పార్టీ ఒక మత వాళ్ళను రెచ్చగొట్టేటువంటి ఒక పార్టీ మూసీ నది దాటి ప్రశాంతంగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో రంగప్రవేశం. గతంలో ఎంఐఎం క్యాండిడేట్గా పోటీ చేసినటువంటి అభ్యర్థికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆ అభ్యర్థి బ్యాక్గ్రౌండ్ ఏంది, అజారుద్దీన్ పరిస్థితి ఏంది? అజారుద్దీన్ చాలా గొప్ప అంతర్జాతీయ అని మానవతరా చెప్తున్నాడు. అంతర్జాతీయంగా ఏ రకంగా డీఫేమ్ అయిండు, ఈ జాతిని ఏ రకంగా అగౌరవపరిచిండు, నేను డీటెయిల్స్కి పోదలుచుకోలేదు. చరిత్రలో ఉన్నటువంటిది అది. ఆరోపణలు ఆయన ఒప్పుకున్నాడు, ఆరోపణలా నిజాలా అనేటువంటి చర్చ కూడా ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల అజారుద్దీన్ వాళ్ళు గెలుస్తారనుకుంటే పొరపాటు. మంచి పని చేసిండు రేవంత్ రెడ్డి గారు. అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చి ఒక చర్చ జరుగుతుంది. అజారుద్దీన్ యాదవ్ క్యాండిడేట్లు వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, కాబట్టి మనం ప్రశాంతంగా ఉండమా అనేటువంటి దాంట్లో అన్ని వెనక్కిపోయినాయి. ఇలా చర్చ ఇది జరుగుతుంది, పోలరైజ్ అయింది. ఆ పోలరైజ్ లో 1,00,000 ఓట్లు ఉన్నాయి అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు, 90,000 ఓట్లు వాళ్ళకి అన్ని పడతాయి అనుకుంటారు. అట్లేం జరగదు. హిందూ ఓట్లలో పోలరైజేషన్ జరిగింది. అది మాకు భారతీయ జనతా పార్టీకి లాభంగా పరిగణిస్తుంది. దాన్ని మీరు మతాలు గీతాలు అని మీరు ఏమని అనుకోండి, కానీ ప్రజల్లో జరిగినటువంటి, దేశంలో జరిగినటువంటి పరిస్థితి ఇవాళ ఓటు బ్యాంక్ అనేటువంటిది అయితే జరిగిందో, ఈ సూడో సెక్యులరిజం సంబంధించినటువంటి దాన్ని ప్రజలు తీర్పులు ఇస్తున్నారు. తెలంగాణలో అది జరుగుతుంది. మేము 8 సీట్లు గెలిచినప్పుడు జరిగింది. 48 సీట్లు మేమైతే మున్సిపాలిటీలో గెలవడం జరిగింది. ఈ మధ్య జరిగినటువంటి ఏదైతే కౌన్సిల్ ఎన్నికలలో కూడా మేము విజయ దంకా మోగించడం జరిగినటువంటి. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీనే మతతత్వ పార్టీ, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ. దేశంలో హిందూ అని చెప్పుకునేటువంటి ధైర్యం మోదీ గారి పాలనలో వచ్చింది. హిందూ అని చెప్పుకునేటువంటి అసలు హిందువులు లేరండి ఇక్కడ. మేము వేరే పార్టీ గురించి మాట్లాడతలేము. ఏ సెక్యులర్ అని ఇంతకాలం నుంచి కాంగ్రెస్ వాళ్ళని చేస్తే ఏం జరిగిందండి? ఒక్క సీటు గెలవలేదు కదా. 2023 ఎన్నికల లోపల వాళ్ళు ఒక్క ముస్లింను కూడా గెలిపించుకోలేదు. వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడున్నారండి? దేశంలో వాళ్ళలో మార్పు వచ్చింది. దేశంలో వాళ్ళ జీవన స్రవంతిలోకి ముస్లింలు కూడా రావడం జరిగింది. మహిళల్లో మార్పు వచ్చింది. ట్రిపుల్ తలాక్ వాళ్ళు వచ్చింది. కాశ్మీర్ మీద భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు సమర్థిస్తున్నారు. పాకిస్తాన్ లో ఉండేటువంటి పరిస్థితులు వాళ్ళకి అర్థమైపోయింది. ఆకలి చావులు ఉన్నాయి. భారతదేశంలో బ్రహ్మాండంగా బతుకుతున్నారు. వెంకటరెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం. సత్యం గారితో మాట్లాడాలి. సత్యం గారు, ఒక 2 విషయాలు మాట్లాడాలండి. మీరు అజారుద్దీన్కి ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టగానే ఏదైనా బ్రహ్మాండం జరగబోతోందా? మైనారిటీలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తారా కేవలం ఈ మంత్రి పదవి? అలాగే జూబ్లీ హిల్స్లో త్రిముఖ పోటీ ఉంటుందా, ద్విముఖ పోటీ ఉంటుందా? మీ అనాలిసిస్ ఏంటి? ఒకటండి,
అజరుద్దీన్ ఆఖరి చెప్తా. ఒకటి, జాతీయ నాయకుల యొక్క ప్రభావం రాష్ట్ర ఎన్నికల మీద చాలా తక్కువ ఉంటుంది. గత రాష్ట్ర ఎన్నికల్లో కూడా చూసాం మనం. అయితే ఇక్కడ ఉప ఎన్నిక కాబట్టి ఇంకా జాతీయ నాయకుల గురించి వాళ్ళ పార్టీల పాలసీ గురించి ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభావం పడుతుంది అనేది చాలా తక్కువ, 1 or 2% నాకున్న ఎస్టిమేషన్ ప్రకారం. ఇక్కడ లోకల్ ఎన్నికల్లో ఉప ఎన్నికలో ఏ పార్టీ ఏ క్యాండిడేట్స్ ప్రజలతోటి ఏ సంబంధాలు ఉన్నాయి, ప్రజల అభిప్రాయం ఎట్లుంది వాళ్ళ మీద అయినటువంటిది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ముస్లిం క్యాండిడేట్ని కాంగ్రెస్ పెట్టి ఉంటే బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యేది, ఎందుకంటే పోలరైజేషన్ వచ్చేది. కానీ ముస్లింలు పెట్టలేదు, ఎందుకంటే ముస్లిం ఓట్లతో గెలవలేడన్న విషయం అందరికీ తెలుసు. ఒక అజరుద్దీనే కాదు, ఏ ముస్లింని పెట్టినా అచ్చం ముస్లిం ఓట్లతో గెలవలేరు అక్కడ. కాబట్టి కాంగ్రెస్ నవీన్ యాదవ్ని పెట్టింది. కాబట్టి ఎప్పుడైతే నవీన్ యాదవ్ పెట్టిందో ముస్లిం వర్సెస్ హిందూ పోలరైజేషన్ రావడానికి తక్కువ కారణాలు ఉన్నాయి. అందుకని బీజేపీకి వచ్చే అడ్వాంటేజ్ అక్కడ స్కిప్ అయ్యి. తర్వాత రెండో అంశం ఏంటంటే ముస్లిం ఓట్లలో కనీసం ఒక 20-30% అయినా బీఆర్ఎస్ వైపు చూసే అవకాశం ఉంది. కానీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడంతో ఎంఐఎం సపోర్ట్ ఉండటంతో కాస్త మ్యాక్సిమం కాంగ్రెస్కు పోలేటువంటి అవకాశం ఉంది. అయినా బీఆర్ఎస్ కొన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంటే ఒకటి, సెటిలర్స్ ముఖ్యంగా ఒక సామాజిక తరగతి 22,000 ఓట్లు ఉన్నాయి అనుకుంటున్నా, వాళ్ళు ఓపెన్గా మేము సపోర్ట్ చేస్తాం అన్నారు. అట్లాగే ముస్లిమ్స్ ఎంఐఎం పార్టీ అవకాశవాద పార్టీ. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే అక్కడ సపోర్ట్ చేస్తుంది, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే దానికి సపోర్ట్ చేస్తుంది. ఇది లాంగ్ టైం నుంచి అనుసరిస్తున్నటువంటి విధానం. అది వాళ్ళ లీడర్షిప్ సేఫ్టీ కోసం ఈ విధంగా చేస్తున్నారు. నార్త్ ఇండియా మొత్తం బీజేపీకి ఉపయోగపడే విధంగా ముస్లింలో ఉన్నటువంటి నియోజకవర్గంలో పోటీ చేసి ముస్లిం ఓట్లు గెలిచి సెక్యులర్ పార్టీలకు డిసడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుంది. అది బెంగాల్లో జరిగింది, గతంలో బీహార్లో జరిగింది, ఉత్తరప్రదేశ్ జరిగింది, ఎవ్రీవేర్ మహారాష్ట్రలో జరిగింది, ఇప్పుడు కూడా బీహార్లో జరుగుద్ది. కాబట్టి వాళ్ళ అవకాశవాదం అంటే వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళ కుటుంబాలకు అనుకూలంగా, వాళ్ళ సేఫ్టీ కోసం అటువంటి వైఖరి అనుసరిస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది పరోక్షంగా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉన్నటువంటిది. కాబట్టి అదే ప్రిన్సిపుల్డ్ గా వ్యవహరించట్లే. లాంగ్ టైం నుంచి దరిదాపు 2-3 దశాబ్దాల నుంచి ఇదే వైఖరి అనుసరిస్తుంది. ఇక్కడ ఇప్పుడు మనం జూబ్లీహిల్స్ వరకే అనుకున్నప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళే ఓట్లు వేసుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు వదిలేసి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు, మేము గెలుస్తామని అంటారు. లేదా ఇంకొకరు సపోర్ట్ చేస్తారు అంటారు. సహజమే, అది రాజకీయ వ్యూహం. ఎవరి పార్టీకి వాళ్ళే ఓట్లు వేసుకుంటే కాంగ్రెస్కు నెంబర్ 1 అడ్వాంటేజ్ ఉంది. తర్వాత బీఆర్ఎస్కు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే రూరల్ నియోజకవర్గంలో అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడైనా చాలా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత కానీ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తే దరిదాపు గెలిపించుకుంటూ వస్తారు 90%. కానీ మన సికింద్రాబాద్లో గెలిపించలేదు. ఎందుకు గెలిపించలేదంటే రూరల్ కన్నా టౌన్లో అటాచ్మెంట్ తక్కువ, టౌన్ల కన్నా మెట్రోపాలిటన్లో ఇంకా అటాచ్మెంట్ తక్కువ. ఎక్కడెక్కడో ఓటర్లు ఉంటారు, ప్రత్యక్ష సంబంధాలు ఉండవు, ఎమ్మెల్యే కుటుంబంతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. ఆ తర్వాత ఇంకోటి కూడా ఏం చూస్తున్నారంటే చాలా మంది మనకు ప్రొటెక్షన్ ఏంది అని చూస్తున్నారు. ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ బాగా అటాక్ చేసింది ఎవరి మీద, ఆంధ్ర వాళ్ళ మీద. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ సెటిలర్స్ అందరూ ఎవరు సపోర్ట్ చేశారు, బీఆర్ఎస్కే సపోర్ట్ చేశారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ వైఖరి మారింది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా మన వాళ్ళే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా హైదరాబాదీసే. తర్వాత ఆంధ్రాకి ఎక్కడ డిసడ్వాంటేజ్, సెటిలర్స్కి డిసడ్వాంటేజ్ క్రియేట్ చేయలేదు. కాబట్టి మొత్తం బీఆర్ఎస్కి ఓట్లు వేశారు, హైదరాబాద్లో మొత్తం కూడా బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు సెటిలర్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళకు ప్రొటెక్షన్ ఎవరు ఇవ్వగలరు అని అంటే ఇక అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ, అధికారంలో పార్టీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ బీఆర్ఎస్ ఎట్లయితే మిత్రత్వంగా ఉంటుందో కాంగ్రెస్ కూడా అది మిత్రత్వంగా ఉంటుంది, బీజేపీ ఎట్లాగ నేషనల్ పార్టీ బట్టి మిత్రత్వంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఓట్లు వేసుకుంటే వాళ్ళు వేసుకుంటే బికాస్ ఆఫ్ ముస్లిమ్స్, బికాస్ ఆఫ్ కమ్మాసు, బికాస్ ఆఫ్ బీసీసు, ఈ తర్వాత అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావటం, వీటన్నిటితోటి కాంగ్రెస్ అడ్వాంటేజ్లు ఉందనుకుంటున్నా. వీళ్ళు అట్లా కాదు, పార్లమెంట్ ఎలక్షన్ల గట్ట ఇప్పుడు 8 సీట్లు బీజేపీ గెలిచిన దగ్గర బీఆర్ఎస్ ఓట్లు ఎరోజన్ వచ్చింది. బీఆర్ఎస్ ఓట్లు ఎరోజన్ వచ్చింది కాబట్టి బీజేపీ గెలవగలిగింది. అట్లా ఎరోజన్ వస్తే, ఏదైనా ఒక పార్టీకి ఎరోజన్ వస్తే ఇంకో పార్టీ మొగితే ఖచ్చితంగా
ఆ పార్టీ గెలవదన్నది ఏం లేదు. ఆల్టర్నేటివ్ ఎందుకంటే కేవలం కుమ్మక్కై బీజేపీ ఏమంటే వేసినాం లేదా బీఆర్ఎస్ వేసినాం అది కాదు. ప్రజల్లోనే ఇది ఆల్టర్నేటివ్ ఇదైతే గెలుస్తుంది కాంగ్రెస్ మీద అని కనుక ప్రజలు అనుకుంటే ఒకదాన్ని డిస్కార్డ్ చేస్తారు, ఒక వైపు షిఫ్ట్ అవుతారు, పార్లమెంట్ ఎలక్షన్లు షిఫ్ట్ అయినట్టు. కాబట్టి అట్లా ఎరోజన్ వస్తే ఏదైనా ఒక పార్టీలో ఖచ్చితంగా కాంగ్రెస్ కు టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అట్లా కాదు ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటే మాత్రం కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అవుతుంది. తర్వాత కాంగ్రెస్ కూడా వ్యతిరేకత ఉంది, ఎందుకంటే అనేక ప్రోగ్రామ్స్ ఇంక ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలు. తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, అర్బన్ నియోజకవర్గంలో వాళ్ళకి ఎవరికి వాళ్ళకి చైతన్యం, అప్పర్ క్లాసులనే చైతన్యం ఆల్రెడీ చైతన్యం ఉంటది, లోయర్ క్లాసులనే వాళ్ళకు వచ్చే సౌకర్యాలు ఏమి ఇవ్వలేదు అనేటువంటి చర్చ జరుగుతుంది. మధ్యతరగతులనే ఇవాళ పెన్షనర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ డిఏలు, తర్వాత పే కమిషన్స్, ఇటువంటి వాళ్ళకు అప్ప మీద ఉన్నారు. ఇటువంటి తరగతులన్నీ కూడా కాంగ్రెస్ కు డిసడ్వాంటేజ్లు ఉన్నాయి. కాకపోతే ఇలా ఓట్లు వేసేది ఎవరు, ఓటింగ్కి వచ్చేది ఎవరు? ఎందుకంటే హైదరాబాద్లో అతి తక్కువ 35% పోలైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి, రూరల్ బ్యాక్గ్రౌండ్ దాంట్లో 70 వరకు పోలైనటువంటి ఉన్నాయి. కాబట్టి ఎంత శాతం పోలింగ్ అవుతుంది అనేటిది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటే నెంబర్ పొజిషన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఉండే అవకాశం ఉంది. అట్లాగా అజారుద్దీన్ కి ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖ తర్వాత రెండోది అజారుద్దీన్ కి ఇచ్చిన దాంట్లో అజారుద్దీన్ అసలు మినిస్టర్ అయితే ఏమని అనుకోలే, ఖచ్చితంగా కాంగ్రెస్ ఎత్తుగట్టే. కాంగ్రెస్ పార్టీ ఏమైనా దాచుకుంటుంది కానీ ఖచ్చితంగా అది ఎత్తుగడే. ఇది ఒక్క జూబిలీసే కాదు, బీఆర్ ఎలక్షన్ లో కూడా దృష్టిలో పెట్టుకునే హైకమాండ్ అడ్వైజ్ ఇస్తేనే చేసినటువంటి పని ఇది. కాబట్టి ఇవాళ ఉన్నట్టు ఇక్కడే ఆలోచించేటైతే ఇంకో 2 మినిస్టర్లు కూడా నింపేవాళ్ళు, ఆశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కటే ఇచ్చిందంటే ఖచ్చితంగా హైకమాండ్ బీహార్ కూడా ఒక ఇండికేషన్ పోవాలి, అక్కడే లోకల్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ కావాలని చేసినటువంటి ఎత్తుగడలో భాగంగానే అజారుద్దీన్కి ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అజారుద్దీన్ ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ చేయకపోతే అజారుద్దీన్ చూసే ఓటు వేస్తారు అనేది అపనమ్మకం. ఇద్దరు అటు ఎంఐఎం ఇటు అజారుద్దీన్ ఇంపాక్ట్ ఉంటది కాబట్టి ఒక 70% కనీసం ముస్లిం అజారుద్దీన్ కూడా ఏమి హ్యాపీగా లేడట అని మనకి అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మంత్రి కాకముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు హోం కావాలన్నారు. తర్వాత ఇప్పుడు పవర్ఫుల్ మినిస్టర్స్ కాంగ్రెస్ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకు హోమ్ ఇవ్వకుండా అజారుద్దీన్ హోమ్ ఇస్తుని అజారుద్దీన్ ఎక్స్పెక్ట్ చేస్తే అది రాంగ్. మిగతా వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లే రాగానే అజారుద్దీన్ హోమ్ మినిస్టర్ అని ఇస్తారని. తర్వాత గతంలో బీఆర్ఎస్ లో ఇచ్చినటువంటి హోమ్ మినిస్టర్ కూడా ఆయనకు స్వతంత్రత ఉంది, ఆయన ఎన్ని డిఎస్పీ ట్రాన్స్ఫర్లు ఎన్ని చేశాడు, ఇవన్నీ లోతుకు పోయినప్పుడు అది ఒక అనామకంగానే ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి హోమ్ మినిస్టర్ అనేటువంటిది ఖచ్చితంగా ఎవరున్నా, ఆ శాఖకి ఎవరున్నా, గతంలో మహిళ ఉన్నా, ఇప్పుడు ఆంధ్రలో మహిళ ఉన్నా, ఎవరున్నా ముఖ్యమంత్రి కనుసన్నాల్లోనే హోం శాఖ పనిచేస్తుంటది. కాబట్టి ఖచ్చితంగా అజారుద్దీన్ హోమ్ మినిస్టర్ అవుతారని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఆ హోమ్ మినిస్టర్ సీనియారిటీ తర్వాత అన్ని చూసేటువంటి అవకాశం ఉంది, రాజకీయ ప్రభావం ఈయన చూసే అవకాశం ఉంది. కాబట్టి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అజారుద్దీన్ కు హోమ్ ఇస్తారని. ఒకవేళ నేను అడ్లూరి లక్ష్మణ్ శాఖ నుంచి కోత పెట్టడం అనేది ఇక్కడ టాపిక్ అయింది. అది పొలిటికల్ గా సహజంగానే పొలిటికల్ గా రైజ్ చేస్తారు. కానీ నేను అనుకున్నది ఏంటంటే మైనారిటీస్ తో పాటు ఒకవేళ ఇస్తే స్పోర్ట్స్ శాఖ ఇవ్వచ్చు, కానీ స్పోర్ట్స్ శాఖ ఇస్తే కాంట్రవర్సీస్ వస్తాయి. ఎందుకంటే ఆయన అదివరకు ఎస్సీ అధ్యక్షుడు కొన్ని కాంట్రవర్సీస్ లో ఉన్నాడు, కాబట్టి అది ఇవ్వలేదు అనుకుంటున్నాను నేను. అందుకనే ఈ మినిస్ట్రీకి సరిపెట్టారనుకుంటున్నా. ఇప్పుడు మినిస్టర్ సీనియారిటీ చేస్తే జూనియర్ మోస్ట్ అజారుద్దీన్ అవుతాడు కదా, మొన్న అయిన వాడేగా. కాబట్టి అకస్మాత్తుగా తీసుకొచ్చి హోమ్ మినిస్టర్ పెట్టడం అనేది అది ఎక్స్పెక్ట్ చేసే అంశం కాదు. కానీ రాజకీయ నాయకులు ఖచ్చితంగా దాన్ని కాంట్రవర్సీ చేయటం లేదా కాంట్రవర్సీ కాకుండా దాన్ని లేవనెత్తటం, ఇది మొత్తం కూడా అది వ్యూహాల్లో భాగం, వాళ్ళు నిరాకరించలేము. అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం అనేది అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది, అదేవిధంగా హైకమాండ్ నిర్ణయం కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క మంత్రి దగ్గర ఇప్పుడు చూసుకుంటే జూపాలి కృష్ణారావు గారి దగ్గర ఎక్సైజ్ ఉన్నది, పర్యాటకం ఉన్నది, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నీటిపారుదల ఉన్నది, పౌర సరఫరాల శాఖ ఉన్నది, కోమటిరెడ్డి గారి దగ్గర 2-3 ఒక్కొక్క మంత్రి దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి. అట్నే అడ్లూరి గారి దగ్గర కూడా గిరిజన ఎస్సీ సంక్షేమ శాఖలు 2 ఉన్నాయి. ఇప్పుడు మైనారిటీ ఒకటి తీసి వారికి ఇచ్చారు, తప్పేముంది అందులో? అది ముఖ్యమంత్రి నిర్ణయం, అది రాజ్యాంగ వ్యతిరేకం కాదు, ప్రజలకు హాని చేసే అంశం కాదు. ప్రజలకు ఏమన్నా దానివల్ల నష్టం జరుగుతుందా అంటే ఆలోచన చేయాలి. మైనారిటీకి సంబంధించిన సేవ చేసే అవకాశం వచ్చిందని ఆయన సంతోషపడాలి. మైనారిటీ శాఖ అంటే ఇప్పుడు బీసీ మైనారిటీలకు సామాజిక న్యాయం అంటే ఈ పంపకాల్లో ఎక్కడ అనేది అట్లేం లేదు. అట్లా అంటే ఇప్పుడు కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ, మరి బ్రాహ్మణులకు ఇచ్చిన అదేమన్నా
అటవీ శాఖ చెప్పండి, వేరే వాళ్ళకి ఇచ్చినాం ఏమన్నా? మహిళలకు కూడా ఇచ్చినాం, సమర్థవంతమైన శాఖలు ఇచ్చినాం. అందరికీ ఇవ్వాల్సిన శాఖలన్నీ కూడా అధిష్టానము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. కాకపోతే విద్యారంగం హోమ్ అనేది ఆయన దగ్గరే ఉంచుకున్నారు. విద్యారంగాన్ని, ప్రభుత్వ పాఠశాలని, కళాశాలని తీర్చిదిద్దాలి, వీటి సంస్కరణ చేయాలి, విద్యారంగంలో సంస్కరణ చేయాలి అనే ఆలోచన ముఖ్యమంత్రి గారు ఉంది కాబట్టి ఆయన దగ్గరే ఉంచుకున్నారు. దానిలో తప్పట్టని అంశమే లేదు. అయితే ఇంకోటి, అజరుద్దీన్ని కాదని చెప్పి నవీన్ యాదవ్కి ఎందుకు ఇచ్చారంటే, మేము బీసీ వాదాన్ని దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాం, బీసీలకు మేలు జరగాలి, 42% రిజర్వేషన్లు జరగాలని కొట్లాడిన తరుణంలో నవీన్ యాదవ్కి కొండ ఎవరికి ఇస్తామండి? ఒక బీసీకి ఇచ్చినాం, అక్కడ తప్పెట్లయితుంది? కాబట్టి అదే విధంగా ఒక బీసీల బలం వాదం ఉన్నప్పుడు నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చినాం, బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా బీసీలు న్యాయం చేస్తే సంతోషపడాలి, కానీ అజరుద్దీన్కి గతంలో పోటీ చేసిన ఇవ్వకుండా బీసీకి ఎందుకు ఇచ్చారని అంటే బీసీలకు ఈ విధంగా కూడా అన్యాయం చేస్తారా చెప్పండి? కాబట్టి నేను ఏమంటున్నానంటే, అక్కడ అన్ని కుల సంఘాలు, సినీ కార్మిక సంఘాలు, 24 సంఘాలు మత్తిచ్చాయి. కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయిన్ బీహార్లో ఎందుకు తీసుకున్నారు? 40 మంది తీసుకున్నారు. 40 మందిలో జాతీయ స్థాయి నాయకత్వంలో తీసుకున్నారు. సిద్ధరామయ్యని తీసుకోలేదు, దాన్ని ఎందుకు మాట్లాడరు మరి? ఇది అసలు విమర్శేనా? అసలు సిద్ధరామయ్యని తీసుకోలేదు, మరి రేవంత్ రెడ్డిని తీసుకున్నారా? ఇద్దరు తీసుకోలేదు, ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో పనులు ఉన్నాయి. స్టార్ క్యాంపెయినర్ హోదా, స్టార్ క్యాంపెయినర్ సత్తా రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి పోయొచ్చిండండి గతంలో కూటమిలో సిడబ్ల్యూసీలో తీర్మానం చేశారు. అందరు 100 మంది ఎంపీలతో పాటు ప్రతి రాష్ట్రం కూడా ఇగో రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన ఆదర్శంగా తీసుకోండి, బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో క్యాస్ట్ సర్వే ఎడ చేసిండు ఆయన చెప్పిండు, రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇక్కడ దీన్ని పెద్ద భూతత్వంలో పెట్టి చూడటం వల్ల జూబ్లీ ఎన్నికల నష్టమా, బీహార్ ఎన్నికల నష్టమా? బీసీ అభ్యర్థిని నవీన్ యాదవ్ ని పెట్టినంత మాత్రాన బీసీల యొక్క 42% రిజర్వేషన్లు ఇచ్చినట్టుగా మాట్లాడే ప్రయత్నం చేయడం, లేకపోతే బీసీలను ఉద్ధరించినట్టుగా మాట్లాడే ప్రయత్నం చేయడం అనేటువంటిది మళ్ళొక్కసారి బీసీలను మోసం చేసే ప్రయత్నం. ఓడిపోయే స్థానంలో బీసీలకు టికెట్ ఇట్లా ఓడిపోయారు అని చెప్పేసి అనేటువంటి ఒక అపవాదం మోపాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ మాకు అది స్థానికమైనటువంటి టికెట్. మా నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు 3 దఫలుగా కార్మికులకు, ప్రజలకు ఆ నియోజకవర్గంలో 24 గంటల్లో 16 గంటలు అందుబాటులో ఉండి ఆ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కట్టుబడి పనిచేసిండు. ఇవాళ హైదరాబాద్ లో జరిగినటువంటి డెవలప్మెంట్ విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కంటికి కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో మీరు కానీ టీడీపీ గాని ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంట్ ఏంది, మేము వచ్చిన తర్వాత చేసినటువంటి రోడ్లు, ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ, వాటర్ విషయంలో మేము ఒక కమిట్మెంట్ తో చేసాము. 40% రిజర్వేషన్ ఎక్కడిచ్చిండ్రు మానవతరాయ్ గారు? మీరు బీసీలని నడి రోడ్డు మీద నిలబెట్టి మా ఆత్మగౌరవాన్ని ఎక్కడిచ్చారు? మీరు 5 సంవత్సరాల తర్వాత ఇస్తారా? మీరు ఢిల్లీలో సుప్రీంకోర్టు కంటే హైకోర్టుకు వెంకటరెడ్డి గారు స్పందించాలి. వెంకటరెడ్డి గారు ఇస్తాను ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఒక్కటి మేడం, 42% బీసీలకు ఇచ్చినామని చెప్పుకుంటున్నటువంటిది బీసీలను పచ్చి మోసం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అది కాదు అని తెలిసి కూడా ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నారు వాళ్ళు. భవిష్యత్ కాలం నిర్ణయిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, అజారుద్దీన్కి ఇచ్చినటువంటిది కూడా ఆయనను మోసం చేయడానికి, మైనార్టీలను మోసం చేయడానికి. ఎందుకంటే అజారుద్దీన్కు క్యాబినెట్ లో ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో నామినేట్ చేసినామని చెప్పి ఒక అబద్ధాలు, అది ఎక్కడుందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, సుప్రీంకోర్టులో ఏం జరిగిందో తెలియదు, శ్రవణ్ కుమార్ కేసు ఏమైందో తెలియదు చేసి ఏ రకంగా కూడా కోదండరామ్ గారు, అజారుద్దీన్ గారు గవర్నర్ కోటా నామినేషన్ కు అర్హత లేదు. అర్హతకు 5 పాయింట్లు ఉన్నాయి గవర్నర్ కోటా. వీళ్ళ జాగీర్ కాదు, గవర్నర్ రిజెక్ట్ చేయొచ్చు రేపు. దీంట్లో ఉన్నటువంటి గతంలో తమిళసై చేసింది. ఇప్పుడు ఏంటంటే విద్య, లిటరేచరు లేదా సహకార రంగము, మళ్ళీ ఇంకేంటంటే ఇతర 5 రంగాలు ఉన్నాయి. 5 రంగాల కళలు. ఈ రంగాలలో వీళ్ళు ఏ కోట వస్తారో చెప్పాలి. ఇప్పుడు యాక్టివ్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళని నామినేట్ చేయడానికి వీల్లేదు అనేటువంటిది సెక్షన్ 171/5 చెప్తుంది. 171/5 ఏం చెప్తుందంటే, గవర్నర్ కోటాలో రాజకీయ ఇట్ షుడ్ నాట్ బి బ్యాక్ డోర్ ఎంట్రీ ఫర్ ద పాలిటీషియన్స్ అన్నాడు. ఓకే, ఇట్ షుడ్ నాట్ బి ఎంట్రీ ఫర్ ద బ్యాక్ డోర్ పాలిటీషియన్స్. కోదండరామ్ గారు ఒక పార్టీకి అధ్యక్షుడు. అజారుద్దీన్ మొన్న పోటీ చేసిండు, గతంలో ఎంపీగా ఉన్నాడు. ఆయన ఆటలు ఆడిండొచ్చు, అది వేరే సంగతి. 2 ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. గవర్నర్ కోటాలో ఒక రకమైనటువంటి నీతి నియమాలు,
ప్రజల జీవితంలో ఒక పద్ధతిలో బతుకుతున్నటువంటి ప్రజాసేవ చేసేటువంటి వ్యక్తులు సాహిత్యం ఉండాలా, లేకపోతే ఇతర రంగాలలో పనిచేసినటువంటి వాళ్ళు ఉండాలా, కళలు ఉండాలా, సో నటులు ఎట్టి ఉండాలా. పరిస్థితిలో గవర్నర్ ఆమోదించడు అంటారు రా- ఆయన ఎమ్మెల్సీ. ఆమోదించే పరిస్థితి లేదు. రైట్ అండి, ఓకే. ఆమోదించే పరిస్థితి లేదు. రైట్, ఓకే. మనోతర ఇప్పుడు భారత రాజ్యాంగంలో 171 నిబంధనలు 3 క్లాజులు 5 నిబంధనలు ఉన్నాయి. కళలు, సాహిత్యము, తర్వాత లాస్ట్లో డీలో ఏబిసిడిలో ప్రముఖులు, సంఘ సేవకులు, తర్వాత క్రీడాకారులు, ఇట్లాంటి వాళ్ళు ఏం లేదు, సామాజిక వినండి, ఇట్లాంటి వాళ్ళు చూడండి మీరు లేదు, ఇట్లాంటి లేదు. వాళ్ళు నియమించవచ్చు కాబట్టి మీరు మొన్న కరెక్టే, కరెక్టే. నియమావళికి మధ్యలో అడ్డుపడకండి. ఇప్పుడు మేడం, ఒక్క నిమిషం. కరెక్టే. ఎన్నికల నియమావళికి ఇప్పుడు విరుద్ధంగా ఉందని సత్యం గారు, చెప్పి సత్యం గారు conclude చేయండి. ఆపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు- ఏమైంది? యా, మనోదర గారు ఒక్క నిమిషం. రాజ్యాంగం సత్యం గారు మాకు ఎవరే- కూడా తెలుసు. అదే విధంగా ఒక్క మేడం. నిమిషం. 35 మనోదర గారు ఒక్క పెట్టుకొని- నిమిషం, మనకి టైం లేదు. సత్యం గారు ఇప్పుడు కంక్లూడ్. ఎవరిని చెప్పినా రాజకీయాలకు అతీతంగా ఏది లేదు, పాలిటిసైజ్ లేకుంటే ఏది లేదు. గవర్నర్లుగా నామినేట్ చేసే వాళ్ళు ఇన్యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండి నామినేట్ చేయటం లేదా ఎక్స్పర్ట్స్ నామినేట్ చేయటం అనేది ఉంది. యా, ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులే గవర్నర్లకు ఉండరు. కాబట్టి అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కాంగ్రెస్ ఉండరు, పార్టీ ఎప్పుడైనా కాంగ్రెస్ ఉండరు. పార్టీ నాయకులు కూడా ఉన్నారు. అట్లాగే రాజకీయ నాయకుడు ఉండకూడదంటే శ్రవణ్ కుమార్ ని బీఆర్ఎస్ డామినేట్ చేసింది. రాజకీయ నాయకుడు కాదా? అన్ని పార్టీలు వైలేట్ రిజెక్ట్ చేసింది, రిజెక్ట్ చేసింది. లేదు, లేదు, అది కాదు. సారీ, ఒక నిమిషం సత్యం గారు. మీ మేధావి శక్తిని నేను వెంకటరెడ్డి గారు గౌరవిస్తాను. నేను చెప్పేది వినండి, చెప్పండి. ఒక్క నిమిషము. అమిత్ షా రాసింది అంటారు. గవర్నర్ కోటాలో ఒక్క నిమిషం ఆగండి మనోదర. రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదు. మనోదర గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రవణ్ కుమార్ ని, సత్యనారాయణని తమిళ సై సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నటువంటిది ఏంటంటే రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళను గవర్నర్ కోటాలో రావడానికి వీల్లేదు. గతంలో వచ్చిందా రాలేదా నాకు అనవసరం. Yeah. రాలేదు, Right రాలేదు అని అండి. అంటున్నారు. Right, Correct right. అది. ఇప్పుడు కా- కోదండరాం ఇప్పుడు గారు కాదండి. రాజకీయ నాయకుడు. వ్యవసాయాన్ని కోదండరాం ప్రెసిడెంట్. అంతర్జాతీయ క్రీడాకారుడు. మనోదర గారు ఒక్క నిమిషం ఆగండి. రాజకీయ నాయకుడు. లే, లే, లే. కాబట్టి మేడం, వాళ్ళ యొక్క నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఒక్క నిమిషం. క్లాస్ డి వెంకటరెడ్డి గారు. క్లాస్ డి చదవండి ఆ, మీరు. చెప్పండి, చెప్పండి. సంపూర్ణంగా చదవండి. అన్ని చదివిన, సంపూర్ణంగా అన్ని- చదివిన తర్వాతనే సుప్రీంకోర్టు ఏం చూడండి, ఏ చెప్పింది? అభ్యంతరాలు కూడా రావు. శ్రవణ్ కుమార్ ఎందుకు ఇక్కడే రిజెక్ట్ మొన్న చేశారు? రైట్ అండి, ఓకే. సత్యం గారు కంక్లూడ్ చేయండి. ఒక నిమిషం మనోదర గారు మీరు దయచేసి ఆగండి. ఒక నిమిషం. గవర్నర్ ఇప్పుడు గారు ఆమోదించారా లేదా? మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేయించారా లేదా? మీరు ఆగండి మనోదర. మనం డివేట్ అయిపోతున్నాం. Yeah. డిబేట్ నుంచి Yes. ఏదేమైనా ఇవాళ జూబిలీస్ ఎన్నికలైనటువంటిది రాజకీయ రంగంలో ఒక కుదుపుకు లోనవుద్ది. ఏది రిజల్ట్ అటు ఇటు అయినా. Yes. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచినా బీజేపీ గెలిచినా రాష్ట్ర రాజకీయాల్లో మేమే ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కు అనేటువంటిది బ్రహ్మాండంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. Yes, ఎవరు గెలిస్తే yes. వాళ్ళు. రైట్. తర్వాత ఏకీభవిస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిస్తే మా పాలనకు ప్రజా ఆమోదం తెలిపిందని ఇంకా కాంగ్రెస్ లెవెల్ పెరిగే అవకాశం ఉంది. Exactly. కాబట్టి దీని రిజల్ట్ తోటి 3000 రోజులు దీని ఉంది. రిజల్ట్ ఓకే, తోటి రైట్. ఈ రైట్ అండి, ఓకే. ఈ థ్యాంక్ మూడు యూ. ప్రభావాలు జరిగే 3000 అవకాశం రోజులు ఉంది. కాంగ్రెస్ థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, దత్తాత్రేయ గారు, దీని- మనోదరయ్య గారు, వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.